పెట్టక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు కానీ, దానిలో ఆయన చెప్పినవి పూర్తి స్థాయిలో నిజాలా? అసలా లేకపోతే ఏదైనా అభూత కల్పనలా? వాస్తవాల్ని పరిశీలించకుండానే ఏదో నోటికి ఏదొస్తే అది చెప్పేశారా అనిపించింది. ప్రెస్ మీట్‌లో ముఖ్యంగా మద్యం గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా నేను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి చెప్పింది పూర్తిగా అసలు ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా రాలేకపోయినాయి. అంటే పూర్తి భిన్నమైంది. క్షేత్రస్థాయి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడం లేదు. కేవలం ఇస్తున్న లెక్కలు, గతంలో పరిపాలనలో ఎలాగున్నాడో ఇప్పుడు అదే పందాన్ని అవలంబిస్తున్నాడు అనిపిస్తుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జగన్ బ్రాండ్ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నప్పుడు అది తెలుగుదేశం మీద వేసే నెపమే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. సో లాజికల్లీ మాట్లాడితే ఒక పరిపాలకుడు నష్టం జరుగుతున్నప్పుడు ఆ బ్రాండ్ మద్యాన్ని జగన్ ఎందుకు అరికట్టలేకపోయారు, లేకపోతే నిషేధించలేకపోయారు? పాయింట్ నెంబర్ 1. అలాగే రెండో పాయింట్, మద్యం మీద మేము తగ్గించాము, షాపులు తగ్గించాము, తాగుడు తగ్గించాము, కానీ ఆదాయం పెరిగింది అని చెప్తున్నారు. ఆదాయం పెరిగిందంటే ఎకనామిక్ సూత్రం ప్రకారం ధర పెరిగితేనే కదా ఆదాయం పెరిగేది. అంటే ధర విపరీతంగా పెంచాను అని ఆయన ఒప్పుకుంటున్నట్టు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న ధరకి నేను చాలా ఎక్కువ పెంచానని ఒప్పుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 3, దీంట్లో ఎలాంటి అవశేషాలు, రసాయన అవశేషాలు లేవు, అంత అద్భుతంగా ఉంది, దీని మీద మేము అన్ని టెస్టులు చేయించామని చెప్తున్నాడు. మరి టీడీపీ వాళ్ళు కానీ రఘురామకృష్ణరాజు చేయించిన టెస్టుల పరిస్థితి ఏంటి? అవి దొంగవి, నువ్వు చేయించినవి మాత్రమే రైట్వి. ఇలాంటివి మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా తాను అవలంబించిన, నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమిలో సగభాగం వరకు మద్యం, ఆయన తీసుకొచ్చిన నకిలీ మద్యం కానీ, నాణ్యత లేని మద్యం కానీ, ఏదైనా అన్నాం, ఆ పేరు ఏదైనా అనుకోనివ్వండి, ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం. టీచర్లని అదే మద్యం దుకాణాల వద్ద నించోబెట్టిన మాట వాస్తవం. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, మేమే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పి, నువ్వు అసలు నీ హయాంలో ఎవరైనా ఒక్క తాగుబోతుని, ఒక్క మద్యం తీసుకుని మద్యం ప్రియుని ఒక్కడిని అడిగినా తెలిసిపోద్ది. నువ్వు అసలు ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకున్నావా, ఆఫ్లైన్ ద్వారా డబ్బులు తీసుకున్నావా, డబ్బులు తీసుకురాకపోతే రూపాయలతో సహా ఎలా వాళ్ళని విసిగించావని తెలిసింది. సో నువ్వు ఇప్పటికి కూడా నేనే ఆన్లైన్ ద్వారా మేము ప్రవేశపెట్టాం మద్యంలో అంటే, అసలు చూసిన వాళ్ళు నీ మాటలని ఇప్పటికే వినని పరిస్థితి, నీకు 11 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని నువ్వు ఇప్పటికీ గమనించక నీ పాత విధానాన్ని ఇప్పటికీ సమర్థించుకుంటూ వెళ్తే వచ్చేది ఈ 11 కూడా, అంటే ఇదే పద్ధతి వెళ్తే ఈ 11 కూడా ఉండవేమో భయం వేస్తుంది. నా ప్రతిపక్ష హోదా అనే బదులు నువ్వు వెళ్తే ఖచ్చితంగా నీకు మాట్లాడడానికి మైక్ ఇస్తారు, నీకు సమయం ఇస్తారు. అలా వెళ్లకుండానే నాకు ప్రధాన హోదా కావాలి, మద్యం మీద అబద్ధాలు ఇవన్నీ చేసుకుంటే వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న కింద స్థాయి కార్యకర్త కానీ, నాయకులు కానీ నాశనం అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది.